తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఎంతోమంది ముఖ్య అతిథులు విచ్చేశారు ఇక్కడికి. అండ్ వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అరవింద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. అల్లు అరవింద్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తామని వచ్చాము. చెప్పడానికి వచ్చి అలాగే రీసెంట్ గానే అల్లు సినిమాస్ కూడా ఇనాగ్రేషన్ అయింది. టికెట్స్ దొరకట్లేదు, ఫోన్ నంబర్ ఎవరు ఇస్తారు అని ఒకసారి కనుక్కుందామని వచ్చాను. ముందుగా డైరెక్ట్ గా అడిగి బుకింగ్ చేసుకుందాం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం. అది కాదు సార్, అది అడగడానికి రాలేదు. దట్ వాజ్ జస్ట్ వెరీ లేమ్ జోక్. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలనుంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను, 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు, నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే, కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలనుంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను, 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు, నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే, కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం.